అందరికీ నమస్కారం అండి. భుజంగాసనం. మేట పైన ఇలా తిన్నంగా పడుకొని కాలు స్ట్రైట్గా ఉంచి చేతులు రెండు వైపులా పొట్టకి ఇరు భాగంలో ఈ విధంగా పెట్టుకొని పైకి మాత్రం ఇలాగా నాభి నుంచి మాత్రం పైకి లేయాలి. పై పార్ట్ మాత్రం పైకి లేచి ఇలా స్నేక్ మాదిరిగా ఉంటుంది అన్నమాట. దీనికి అందుకే దీనికి స్నేక్ పోజ్ అని కూడా అంటారు. మనకి ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు ఇలా స్ట్రెచ్ చేసి ఉంచాలి. అలా 15 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ వరకు ఉండి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చి కొంత విశ్రాంతి తీసుకొని మళ్ళీ సేమ్ ఈ చేతి సహాయంతో పైకి లేచి ఇలా చేయటం వల్ల వెన్నుముక నొప్పి తగ్గుతుంది, బ్యాక్ పెయిన్ నొప్పి తగ్గుతుంది, వెన్నుముక బలపడుతుంది, ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అయ్యి వాటి పనితీరు కూడా మెరుగుపడుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అందరికీ.